నానా చెప్పు నాన్న. ఆకలి అవుతుంది, అయితలేదు నాతో ఇక. ఈ మడి మొత్తం అయిపోయింది. అయిపోయింది. పొద్దున ఏదో వాకింగ్ అని తీసుకొచ్చినావు, ఎంత చేపించినావు, అయితలే. ఏంది కలిపోయింది, కళ్ళు పట్టిన ఉంది, గడ్డి అట్టిన ఉంది, రెండు కలుపు మంది వేసినాం కమ్మన్నా, నీళ్ళు వేయకుండా ఎండబెట్టింది, అందుకని అది జావాలని ఎండబెట్టినాం. అవునా? సరే, నాకు ఆకలి అవుతుంది, నేను పంప ఏమంతావు. ఇలా ఏట కప్పురాలు. ఏట కప్పురాలు అంటే బాగుంటాయి. ఏట కప్పురాలు బాగుంటాయా? బాగుంటాయి. ఏట కప్పురాలు అంటే తెలుసా నాన్న నీకు? తెలియదు నాన్న. బాగా నువ్వు ఏట కప్పురాలు అని అంతగానో స్పెషల్గా చెప్తున్నావు అంటే ఖచ్చితంగా బాగానే ఉండంటే అనుకుంటున్నా. అవి ఏట కప్పురాలు అంటే మన ఏటకు ఉంటాయి కదా పిచ్చలు. యు మీన్ గోట్ బాల్స్, మేకప్ వృష్ణాలు బ్రో. ఏట పిచ్చలా? అట్లా ఇది అయిపోతున్నాయిందిరా. ఈ ఏట పిచ్చలేదురా? ఏట పిచ్చలు అంటారు, అట్నే ఏట కప్పురాలు అంటారు. ఏట కప్పురాలు అంటే ఏట పిచ్చలా? ఇప్పుడు కొంపేసి అవి అంతా వేది అయ్యే మరి ఇప్పుడు చేసేది ఫ్రెషలు. అబ్బో బాగుంటుంది నాన్న. ఏం బాగున్నాడు ఆ మాటే, కొంచెం ఏట పిచ్చలు. అబ్బో సూపర్ ఉంటుంది. ఒకసారి నేను వండి చూస్తా, వండి చూసినాక నువ్వు తిని చూడు, మళ్ళా అయ్యే కావాలా నాన్నని మళ్ళీ చెప్తావు నువ్వు. నాకు అంత బాగానే ఉంది కానీ ఏ గురైనారంటే ఏవో చెప్పుకోవడానికి కూడా అది ఏట పిచ్చలు నేను చెప్తున్నానా. ఏట కప్పురాలు. ఏట కప్పురాలు అంటే బాగుంటది, అందరికి చాలా ఇష్టంగా తింటారు తెలుసా. అది ఎట్లా ఉంటుందో ఒకసారి చూడు, నేను చేసి చూపెడతా, దాని టేస్ట్ చూడు. పద నేను చూపెడతా, పద. తప్పదంటవా? తప్పదు కాదు, నువ్వు తిని చూసినాక చెప్తావు దాని గురించి. అయ్యో పాప ఒకసారి తిన్నామంటే మళ్ళీ సార్ అదే కావాలంటావు, పద. అందరికీ నమస్తే, వెల్కమ్ టు బాబాయ్ కుకింగ్ ఛానల్. సో నాన్న తప్పదా ఇవ్వాలగా? ఇక తప్పదు నాన్న, చేద్దాం నాన్న. ఎలా అంటావు? అదే కప్పురాలు. ఏటకు అవయాలు ఉంటాయి కదా, అవయాలు అంటే గుండె, లివరు, ఏంటి, అవును, మన అది నల్లెడ, కిడ్నీలు ఉంటాయి కదా, అన్నీ మొత్తం కలిపి అయితే ఏట కప్పురాలు వేరే ఫ్రై చేస్తారు. నేను ఫ్రై చేయకుండా ఇవన్నీ మిక్సింగ్ చేసి మన తెలంగాణ స్టైల్లో ఇవన్నీ మిక్సింగ్ చేసి సండే ఫ్రెష్లు ఏట కప్పురాల కర్రీ చేస్తా చూడండి. తప్పదు రా. ఐదు కపూరాలు తెచ్చినండి, ఏటై చూస్తారు కదా మీరు. కపూరాలు అంటే ఏంది తెలుసు కదా మీకు. అదే ఏటై 5 తెచ్చినండి. చూడండి, ఇది ఏట నల్లెడ. నల్లెడ అంటే హెల్త్కి చాలా మంచిది. ఇది తింటే విన్నావా, బ్లడ్ వస్తుంది, బాగుంటుంది. ఇది తినాలండి, ముఖ్యంగా ఇది. చూడండి, ఏటది లివరు. మన ఏటకు అవయాలు ఎన్ని ఉంటాయో అన్నీ ఇప్పుడు మామూలు ఇవరిదాకానే కదా చీ ఏటపిచ్చలు నానని ఇదిగానే కదా. ఆ కప్పురాల దంటకు మావాడు సీ అంటుండు కాబట్టి ఈ అవయాలు అయితే ఎన్ని ఉన్నాయో ఏటకు సంబంధించినవి. ఇప్పుడు నల్లడేసినాయి కదా, ఇది లివరు. కిడ్నీలు ఏటై, ఏటది గుండె. ఏం లే, ఆల్మోస్ట్ ఏటకు సంబంధించిన అవయాలు ఏమైతే ఉంటాయో అవి మొత్తం కంప్లీట్గా తెచ్చినండి. ఇక మావాడు అది ఏట ఇదిగా ఫీల్ అయ్యింది కాబట్టి మొత్తం తీసుకొని వచ్చినాయి. ఇక పసుపు వేసుకోవాలి. ఇది బాబాయ్ స్టైల్లో మసాలాలు కానీ అల్లం కానీ ఏదైనా సరే ఇక్కడనే మనం ఎక్కడైతే వంట చేస్తామో అక్కడనే అప్పటికప్పుడు తయారు చేసుకొని వేసుకుంటాం. స్పెషాలిటీ అంటే ఇదే బాబాయ్ది. చూడండి, అల్లం దంచుతున్నా, ఎల్లిపాయలు వేసి దంచుకుంటే ఎంత కమ్మగా ఉంటుందో చూడండి. ఇది దంచవే మేనత్త కూతురా, అల్లం దంచవే మేనత్త కూతురా. దంచు దంచు బాగా దంచు, దంచు బాగా దంచు. ఆడుతూ పాడుతూ మనం ఈ చేసే వంటని చాలా ఇష్టపూర్తిగా చేసుకోవాలి. అది కొంచెం తిన్నా కానీ కడుపుకి ఇముడుతుంది. ఇప్పుడు అల్లం ఎత్తేసినండి, అల్లం ఎత్తిన. ఇప్పుడు మనం ఇంకా ఏం చేటి మసాలాలు ఉన్నాయి,
ఉల్లిగడ్డ దరుక్కోవాలి, కొత్తిమీర పుదీనా దరుక్కోవాలి, మసాలాలు వేయించుకొని దంచుకోవాలి. ఇంకా చాలా ప్రాసెస్ ఉన్నదండి దీనికి. ధనియాలు వేయించుకుంటానండి మసాలాకు, గరం మసాలాకు. ఈ మనకు ధనియాలు ఇంపార్టెంట్ మసాలాలకు. కాళ్ళకు బురద ఉందంతా, పొలం కాడ పని చేసి వచ్చినాం కదా, కొంచెం ఏమనుకోకండి ఇట్లా కూర్చున్నందుకు. కడుక్కోవచ్చు కదా అంటారేమో, మళ్ళీ పని ఉంది కొంచెం. నాన్న ఈ వంట అయిపోయేలోపు నేను ఆ పని చూసుకొని వస్తా. 2 దాల్చిన చెక్క, 3 ఇలాచీలు, 4 లవంగాలు, మిరియాలు. ఇదే మెయిన్ మసాలా, ఇదే మనకు మసాలాలు దంచుకుందాం. స్పెషల్ ఐటమ్ ఈ కర్పూరాలు ఏందో. ఇది ఒక సినిమా ప్రియదర్శి, ఇది ఒకటి ఉంటుంది వెబ్ సిరీస్, గుర్త కర్పూరాల ఫ్రై అవుతారా పట్టి చూసుకో. ఏంటి అది? వాట్ ఈస్ దట్? గుర్తర కర్పూరం అంటే 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 ఏదో అనుకున్నా కానీ ఇక నేను కూడా తింటాను అనుకోలేదు. ఇది మొన్న ఏమైందంటే ఒకటి నల్లటికే ఉండే, అది తెస్తే పగిలిపోయిందండి. మళ్ళీ కొత్త తెచ్చిన, ఇప్పుడు కొత్తదంటే స్టార్ట్ చేస్తున్నా. అటుకే గాలిని చూడండి, ఆయిల్ పోస్తున్నా. జర ఇది కొత్త కుండ కాబట్టి జర కొద్దిగా ఆయిల్ ఎక్కువ కాలుతుంది, కొంచెం ఎక్కువ వేసిన. ఇక చూడండి కోపి గింజలు వేస్తున్నా చూడండి. 2 ఇలాచీలు, చెక్క, లైట్గా చాజీరా, ఇక మనం కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఇక మనం కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డ. బాబాయ్ చేతి వంట అంటేనే అద్భుతం. చూడండి బగారాకులు ఒక 2 వేస్తున్నా. ఉల్లిగడ్డలు దూరగా పండు వేగినాయండి. ఇక టమాటాలు ఒక 4 టమాటాలు కోసి పెట్టుకున్నా. టమాటాలు ఎందుకు వేస్తున్నాం అంటే గ్రేవీ కోసం వేస్తున్నా. కొంచెం దొడ్డుప్పు వేసుకుంటున్నాను, ఎందుకంటే టమాటా చెక్కలు తొందరగా కూలగా పడిపోతాయి. ఆ తర్వాత మనం మటన్ వేసుకోవచ్చు. టమాటాలు మెత్తగా ఉడికినాయి, కొంచెం కరివేపాకు వేసుకుంటున్నా. పసుపు వేస్తాను చూడండి, తగినంత పసుపు. పచ్చివాసన పోయేదాకా ఒక 2 నిమిషాలు ఆగాలి. నూరు పెట్టుకున్న అల్లం వేసుకుంటున్నాం చూడండి. అల్లం పచ్చివాసన పోయిందండి, మంచిగా వేగింది. ఇది ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న మటన్ ఉన్నది కదా, అదే మన ఈ కప్రాలు, ఆ కప్రాలు వేసుకుందాం. ఇక ఏటయి అవయాలు ఉన్నాయి కదా, అవి మొత్తం ఇప్పుడు వేసేసిందండి. ఇవి కొద్దిసేపు వేగినాక ఈ కపురాలు ఏంటంటే ముందుగా వేస్తే మెత్తగా అయిపోతాయి, గుజు అవుతాయి, మన చేతికి దొరకాయి. అందుకని జర ఈ తుక్క ఉడికినాక వేద్దామని ఆపిన. ఈ తర్వాత వేసుకుంటా. బా గుమ్మగుమ్మలు ఆడిపోతుంది కలుపుతుంటేనే. 10-20 నిమిషాలు ఇది ఉడికినాక, జర తుక్కని ఉడికినాక తర్వాత ఇవి వేసుకుందాని. నానా అయిందా నానా? దగ్గర పడింది నాన్న, అయిపోతుందా? అవుతుంది. ఇంకొక 10 నిమిషాలు అయితే. ఇంక వేయలేగా? ఏంటి అది? కప్పురాలు వేయాలి, టైం పడుతుంది. ఇది కొంచెం తుక్కని ఉడకాలి, జర దగ్గర పడ్డాక. ఇప్పుడు ఏం వేసిన వాళ్ళ మరి? అవి మన ఏట అవయాలు ఉంటాయి కదా, ఫార్స్, అవి ఉడుకుతున్నాయి. కొంచెం తుక్క ఉడికినాక ఈ కపూరాలు వేసుకుందాం నాన్న. కపూరాలు వేసుకొని ఈ వంటలు ఏందో కానీ ఈ కప్పురాలు అంటేనే కొంచెం అవి వండినాక చూడు నాన్న, దాని టేస్ట్ ఎలా ఉంటుందో. ఎలా నువ్వు అయ్యా, అసలు ఆ పేరు అంటేనే నాకు అవుతుంది. అదేం లేదు బాగుంటాయి నాన్న, బాగుంటాయి, టేస్ట్ ఉంటాయి, బాగుంటాయి. ఒక్కసారి చూడు నాన్న చేతి వంట ఎలా ఉంటుందో. తలకాయ కూర తింటావా, బోటి తింటావా, చేపలు తింటావా? వీళ్ళు వెయ్యి తినను. వెయ్యి తినను. చేసినా తిన్నావు కదా నాన్న. అంటే అది నువ్వు చేసినావు కాబట్టి తిన్నా. మరి ఇది కూడా నేను చేస్తున్నా కదా. నువ్వు చేస్తున్నావులే కానీ ఆ పేరు ఇంటేనే కొంచెం ఎట్నో. ఏం కాదు బాగుంటుంది, సూపర్ ఉంటుంది, మామూలుగా కాదు. అంతేనా? సూపర్ అంటే సూపరు. వావ్, ఇది బాగా వస్తుందిగా. మరి అదే ఉంటుంది దాని నాన్న చేతి వంట అంటేనే. ఒకసారి కలుపుతా. నాన్న చేతి వంట అంటేనే అలా ఉంటుంది, మధురంగా. ఓకే, ముక్క చెదరకుండా ఇట్లా నీడ కలుపుకోవాలి, అంతేనా? అంతే.
వచ్చేసిందంట నాకు కూడా ఉంటా. నీకు కూడా వచ్చేసింది. ఇక నువ్వు రేపటి నుంచి నువ్వే చేయాలి. ఇగో ఇప్పుడు ప్రస్తుతానికి ఆ కొంచెం కూడా తీసేసిన, అంటే తీసిన కలపంత ఉన్నాయి కదా, ఆ గడ్డి అంతా తీసి పక్కగా గట్ల మీద వేసిన. ఆ గట్ట మెయిన్ అంటే అంతా ఒక దగ్గరికి వేసిన, గట్ల మీద ఉన్నది. ఓకే, ఇక అయిపోయింది, ఆ పని అయితే అయిపోయింది. ఇక వంట కాగానే తినడం ఒక్కటే ఆలస్యంగా ఉంది. ఓకే. స్మెల్ మాత్రం అదిరిపోయింది. ఇది అదిరిపోతుందా. ఇక చూడండి, ఇప్పుడు వేసుకుంటున్నా. వేస్తున్నావు? వేస్తున్నానా? నేనే వస్తాను. వీటి పేరే రావట్లేదు నాకు. ఏటకప్పురాలు. అయితే విషయం ఏంటంటే మనకు ఒక్కటే తెలుసు, ఇక అనకూడదు వీక కానీ ఏట పిచ్చలు అనేది అయితే ఒకటి తెలుసు. అట్లా వేసాయి. ఈ లైక్ కోడిగుడ్లు ఉన్నట్టు ఉన్నాయిగా, ఉడకబెట్టిన కోడిగుడ్లు. అది ఉడికినాక చూడు దాని మధురం ఎట్లా ఉంటుందో. సూపర్ అంటే సూపరు. ఎన్ని మనం ఒక 5 తెచ్చినాం. అవును, 5 రోజుల్లో 10 ముక్కలు అయినాయి. అంటే ఒక దాంట్లో 2 చేసినావా? 2 చేసిన. 5 రోజుల్లో 10 అయినాయి. చూడు ఎలా ఉంటుందో. వావ్, బాబా వేసినాక స్మెల్ అదిరిపోయిందిగా. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఏం అదిరిపోయిందో, స్మెల్ అయితే బాగానే పడుతుంది, కానీ తింటే ఎట్లా ఉంటుందని నీ డౌట్, అంతే కదా. తినడానికి కూడా టేస్ట్ కూడా బాగానే ఉంటుంది అనిపిస్తుంది చూస్తుంటే, కానీ అసలు తింటారా అవి? చాలా ఇష్టపడతారు తెలుసా వీటిని. ఇది సండే స్పెషల్ అన్నట్టు. ఇది మనకు సండే రోజు మనం ఇట్లా చేసుకొని తినాలి. పొలం గట్టు దగ్గర పల్లెటూరు వాతావరణం, పొలం పనులు చేసుకొని అలసిపోయి ఇది వండుకొని తింటే ఉంటుంది అంటావు. ఆహా, ఆనందం. దేంట్లో కొంచెం మనం దంచి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ఉన్నదా, ఆ కొబ్బరి వేసుకోవాలి. ఇక చూడండి, కొబ్బరి వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఆ పార్ట్స్ని డిస్టర్బ్ చేయొద్దు, స్టైల్ అమ్మడి కలుపుకోవాలి, అంతేనా? సెన్సిటివ్ పార్ట్స్ కాబట్టి అది కూరలో ఉన్న బయట ఉన్న కష్టం ఆడితోటి. నానా మనం పచ్చి కొబ్బరి పొడి వేసుకున్నాం. ఒక్క 5 నిమిషాలు తుక్కు అన్నాక కారం వేసుకొని లైట్గా ఎసరు చేసుకుందాం, మామూలు గ్రేవీ ఉండటానికి గద్దెగా. ఎందుకంటే మనం రైస్లో తింటాం కదా, రైస్లో తింటాం కాబట్టి మామూలుగా గ్రేవీ చేసుకుంటే ఒక్క మంట పెట్టగానే కథం అయిపోతుంది. ఇక ఓకే నాన్న, కారం వేస్తున్నా చూడు. ఎన్ని మామూలుగా 3 వేసిన, 3 ఇంకొకటి 4. కొంచెం కారమే ఉండాలి. ఇది కారం ఉంటేనే జర మంచిగా ఉంటుంది, స్పైసీగా. ఆ కపూరాలకు కారం బట్టి ఉడికితే ఉంటుంది నా సామిరంగా. చూడనా, కొంచెం లైట్గా వాటర్ పోసుకుంటానా. ఓకే, అందరూ ఫ్రైలు చేస్తారు, నేను ఫ్రైగా చేసేది చిక్కటి గ్రేవీ తోటి. ఈ కర్రీ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి, మీరు మీకే తెలిసిపోతుంది. బస్ ఒక్క 5 నిమిషాలు, ఇక 5 నిమిషాలు, ఎక్కువ అవసరం లేదు. ఇంతసేపు ఉడికింది కదా, 5 నిమిషాలల్లా కొత్తిమీర జల్లుకొని దించేసుకుంటే అయిపోతుంది. ఇక వేయించుకున్న మసాలాలు ఉన్నాయి, గరం మసాలాలు నూరి పెట్టుకున్న మసాలా చూడండి వేస్తున్నా. కూర అయిపోయింది, కూర ఉడకడం అయిపోయింది. ఇక మసాలా పొడి వేసినండి, కొత్తిమీర పుదీనా మనం కోసి పెట్టుకున్నది ఉంది కదా, ఇది. ఓకేనండి, అయిపోయింది. చూడండి, గుమగుమలాడిపోతుంది కర్రీ, పొగలు వెళ్ళే కర్రీ. వేడి అన్నం వేసుకొని తింటే ఉంటుంది కదా నా సామిరంగా. వారే వా. నానా నువ్వు అది ఏదో అంటే కదా, ఇది ఎట్లా ఉంటుంది నాన్న అంటే కదా. అవును, ఒకసారి చూడు, దాని టేస్ట్ చూడు ఎలా ఉంటుందో, చూసి చెప్పు. సరే, మొత్తానికైతే బాగుందంటావు. చూడు ఒకసారి నువ్వు తిన్నాక నేను చూస్తా. నేనే తిన్నా ఫస్ట్, నువ్వే తిను. దాని టేస్ట్ ఎలా ఉన్నదో చూసి చెప్తే నేను చెప్తా దానికి బాగున్నదా బాగాలేదా అనేది. ఫస్ట్ టైం అతను ప్రయోగాలు చేపిస్తున్నాడు. ఫస్ట్ టైమే కాదు, స్టార్టింగ్ చేసిన బోటీ నేను తిన్ను. యాక్చువల్లీ నాన్న చేసిండు తిన్నా, చేపలు తినను, నాన్న చేసిండు తిన్నా, తలకాయ కూర తినను, నాన్న చేసిండు తిన్నా, పాయ తినను, నాన్న చేసిండు తిన్నా. ఇది ఇంకోటిగా ఏది ఎట్లా ఉంటుందో చూద్దాం. అన్నీ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి, నాకు నచ్చినాయి. బట్ ఏది ఎట్లా ఉంటుందో చూడాలి. ఇక
ఏంట్రా సూపు? అరే మాట్లాడరా చెప్పనా అది నోట్లో వేసుకోగానే ఎమ్మడే కదా ఇట్లా ఐస్ గడ్డ మనకు పైనుంచి ఏమంటారు ఐస్ గడ్డల కింద పడంగానే ఎమ్మడే మాయమైపోతుంది చూడు, కరిగిపోతుంది. అట్లా నోట్లో ఇలా పెట్టుకోగానే ఎమ్మడే కరిగిపోయింది. అలా అవునా? అయితే నేను కూడా చూస్తా చూడండి. బాగుంది నాన్న, సూపర్ సూపర్ అంటే సూపర్, బాగా వచ్చింది. ఓ ఎక్సలెంట్ తోపు తురుము అని అయితే చెప్పలేను, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి తింటున్నా కాబట్టి. వా ఇది ఏమంటారు? ఇది కప్పురాలు చూడండి, ఏట కప్పురాలు. ఏట కప్పురాలు ఎలా ఉన్నదో చూడండి ఒకసారి. సూపర్ సూపర్ అంటే సూపర్, బాగున్నాయి. అంటే ఓ మా మైండ్ పోతుంది, సూపర్ ఉంది అని చెప్పలేను కానీ బాగుంది, ఎందుకంటే ఫస్ట్ టైం తింటున్నా కదా, బాగుంది. ఇంకా రెగ్యులర్గా తినే వాళ్ళకైతే, చాలా ఇష్టంగా తినే వాళ్ళకైతే మస్తు నచ్చదు ఇది. ఇవంటేనే నచ్చదు, ఇవంటేనే అసలు నేను ఎప్పుడు తినలేదు. అలాంటిది నాకే కొంచెం బాగుంది అనిపించింది. ఇంకా రెగ్యులర్గా తినేటోడికి అయితే మాత్రం ఇంకా అసలు వాడికి చాలా ఇష్టం అంటే ఇష్టంగా ఉంటుంది అది. అది నాకు తెలిసి మన తెలంగాణ భాషలో అయితే, మన తెలంగాణ మాండలికంలో అయితే ఎక్కువ శాతం మంది ఆయాలు సాయాలు అంటారు. అవునవును, ఈ ఆయాలు సాయాలు కూర తిన్నట్టే ఉంది నాకైతే. అది ఎక్స్పెషల్లీ ఆ కప్పురాలు తిన్నట్టయితే లేదు. అది నాన్న సూపర్ ఉంటుంది. నాన్న చేతి వంట అంటేనే అలా ఉంటుంది. ఒకసారి నిమ్మకాయ పిండుకొని చూడు. ఇంకా సూపర్. నిమ్మకాయ ఏమో కానీ ఇది దేంట్లో కూడా మనం యాడ్ చేసుకుని అంటే పిండుకొని తింటే మాత్రం అది ఏ కర్రీ అయినా సరే బాగుంటుంది, ఒక లెవెల్కి వస్తుంది. అంటే మంచిగున్న కర్రీ ఎక్సలెంట్గా ఉంటుంది. నల్లడండి మనుషులకు ఆరోగ్యానికి మంచిది, బ్లడ్ వస్తుంది బాగా. ఈ బాలంతలు ఎక్కువ తింటారు నల్లడ, ఇది చిన్నపిల్లలకు పాలు పడడానికి అది ఇది అని అంటారు. మనకు కూడా మగవాళ్ళకు కూడా బ్లడ్ మంచిగా ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్లో మొత్తం నీట్గా అయిపోతుంది, బ్లడ్లో బాగుంటుంది. తినాలి, బాగుంటుంది. చూడండి నోట్లో వేసుకొని కరిగిపోతుంది అన్న. అందుకనే మళ్ళీ ఒకటి ఈ కప్పురాలు తింటుంటే ఎట్లుందంటే నాన్న మెత్తగా గులాబ్ జామ్ ఉంటుంది కదా, గులాబ్ జామ్ నోట్లో వేసుకొని ఎట్లా కరిగిపోయింది అట్లా ఉంది ఇది. అట్లా ఉంటుంది. మరి మన వంట దాన్ని చేయటం విధానం అందరు చేస్తారు, చేసే విధానం కూడా మంచిగా ఉండాలి. ఏమో అనుకున్నా కానీ బాగుంది. కొత్త వీడియోతోటి మేము ముందుకు వస్తాం. నీళ్ళు తాగిన నాన్న. కొత్త వీడియోతోటి మేము ముందుకు వస్తాం. వచ్చేదా నావలే ఉన్నానా. సో చూసినారు కదా, ఇది ఈరోజు వీడియో. సో రేపు ఇంకో కొత్త వీడియోతోటి, కొత్త వంటకంతో మేము ముందుకు వస్తాం. అప్పటిదాకా మా వీడియోలు ఆల్రెడీ చేసిన చాలా ఉన్నాయి, వాటిని చూస్తూ ఉండండి. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇక్కడ దాకా సపోర్ట్ చేసుకుంటూ వచ్చినందుకు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాబాయ్ కుకింగ్ ఛానల్.